2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ మేరిగ మురళి బరిలో నిలబడుతున్నారు. అయితే ఈయన ఏమి చేశారు, అసలు ఏంటి, ఇప్పుడు రేపు ప్రజలకి ఏమి హామీ ఇస్తున్నారు, అసలు ఏంటి ఆయన మాట్లాడి తెలుసుకొని చెప్పండి సార్. ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అసలు ఏంటి, అసలు గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, అప్పటి నుంచి ఇక్కడ ప్రజలకైతే తెలుసు, కానీ నాన్ లోకల్ అని ఒక వాయిస్ వస్తుంది, దాని మీద మీరేమంటారు? ముఖ్యంగా నేను 95 నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. 93కి నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత జడ్పీటీసీ రాపూర్ రిజర్వ్ అయిన తర్వాత అక్కడి నుంచి పోటీ చేశాను. అక్కడి నుంచి రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను జడ్పీటీసీ గెలిచాను. తర్వాత ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు అన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను టీడీపీలో కూడా పనిచేశాను. అక్కడున్న ఒడిదుడుకులతో మా గ్రూప్ అంతా రామనారాయణ రెడ్డి గారు వాళ్ళు యాంటీగా, అంటే వాళ్ళు కాంగ్రెస్ చేరిన తర్వాత మేము అట్లా వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత అక్కడ ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ వచ్చినాయి. ఈ లోపల మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ధైర్యంగా పెట్టడం, కాంగ్రెస్ హిమాలయ లాంటి కాంగ్రెస్ పార్టీని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు చనిపోతే పోయి ఓదార్చాలనే ఒక మన తెలుగు జాతికి ఉన్నటువంటి సంస్కారం అది. ఆ సంస్కారంగా పోతే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడితే ఆయన ధైర్యంగా కలుసుకోవాలని ముందుకెళ్ళడంతో పార్టీ పెట్టకముందు ఆయనతో పాటు నడవడం జరిగింది. తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత మా గౌరవనీయులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా అండగా నిలబడంతో మేమంతా కూడా ముందు నుంచే ఉన్నాం. అలా వెంటనే ఆయనతో కూడా ఉండి ఆయనకు సపోర్ట్గా నిలబడుతూ వచ్చాం. తర్వాత వారు ఏ బాధ్యతలు ఇస్తే అవన్నీ చేసుకుంటూ వచ్చాను. వారు మరి మెచ్చి నాకు జిల్లా అధ్యక్షుడికి ఇచ్చారు 2013లో. ఆ ఎలక్షన్ 2014 ఎలక్షన్లో చేశాను. అది అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రాలేదు. అప్పుడు గౌరవప్రదమైన ఎమ్మెల్యేలు వచ్చారు. తర్వాత గవర్నమెంట్ రాలేదు, పార్టీలో చేసుకుంటూ పోతే తర్వాత 2014లో ఇక్కడ సునీల్ గెలవడం జరిగింది. అతను అధికార పార్టీ దాంట్లో పడిపోయి పార్టీకి ఇబ్బంది చేసేసి తను వెళ్ళిపోయారు. అప్పుడు ఆ నమ్మక ద్రోహం జరిగింది కాబట్టి మళ్ళీ నన్ను నమ్మకస్తుడిగా ఎదిగాను కాబట్టి నన్ను తెచ్చి మళ్ళీ గూడూరులో పెట్టారు. తొందరలో అప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ఆక్సిజన్ కొరత వచ్చే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి మొత్తం మీద మనం గ్రీన్ ఇది చేయాలనేది ఒక తపన అయితే చిన్నప్పటి నుంచి ఉంది. దానికంటే ముఖ్యం దాని తర్వాత మనిషి బ్రతకాలన్నా హ్యాపీగా ఉండాలన్నా వాటర్ అనేది చాలా ముఖ్యం. ఆ వాటరు టౌన్లో ఎక్కువ ఇవ్వలేకపోతూ ఉన్నారు. అది దాని అంతా కూడా విశ్లేషించాం. టిట్కో ఇళ్ళు బాధగా ఉంది. నేను నిన్ననే కమిషనర్ పిలిపించి మాట్లాడాను. దానికి సంబంధించి విందూరులో ఇంతకుముందు మన కండ్లేరు రాకముందు విందూరు నుంచి మనకు సప్లై ఉండేది. అది ఎందుకో దాన్ని బ్రేక్ చేశారు. ఆడ వాతావరణం సరిలేకనో కొంత ఇబ్బందికరంగా ఉంటే నేను కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది వెంటనే క్లియర్ చేయండి అంటే, సార్ మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి అంటే, నేను మా పెద్దలతో అందరితో కూడా గోపాల్ రెడ్డి గారు, దేవసేనమ్మ, మీరారెడ్డి గారు అందరితో, మా టౌన్ ప్రెసిడెంట్ నాగులు అందరితో కూడా బొమ్మిడి శ్రీనివాసులతో తర్వాత అందరితో మా అన్న కార్యక్రమం అందరితో కలిసి అక్కడికి వెళ్తున్నాం. దాని మీద చేసి టిట్కో ఇళ్ళకి డైరెక్ట్గా అక్కడి నుంచి విందూరు నుంచే పంపింగ్ చేసేదానికి మేము ఏర్పాట్లు చేయడానికి తగిన చర్యలు తొందరలో తీసుకోబోతున్నాం. అదే రకంగా మా ఎమ్మెల్యే గారు ఒకటి సాధించారు. 2 టౌన్ 1 టౌన్ 2 టౌన్ కలుపుతూ మరి రైల్వే సంబంధించినటువంటి అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది, దాన్ని వారు సాధించారు మా పార్టీ ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పెళ్లిలో కార్యక్రమాలు ఎంత బిజీగా ఉన్న విషయం చెప్పగానే ఆయన సహాయం చేశాడు. అది కూడా నేను బాధ్యతగా తీసుకొని పరిపూర్ణంగా దాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. ఇట్లా పెండింగ్ ఏమేమి ఉన్నాయో మా వాళ్ళందరినీ కలిసి ఒక పెద్ద మేధావులతో కానీ అన్నీ చూసుకుంటూ చేయాలని ఒక్కొక్క స్టెప్గా చేసుకుంటూ పోతాం. ఇది మొత్తం చూసుకున్నా కూడా నియోజకవర్గ సమస్యలతో పాటు వాటిని గుర్తించామని చెప్పి కూడా ప్రధానంగా సమస్యలను కూడా పరిష్కరిస్తాము. అలాగే చూసుకున్న రైతులకు కానీ ఎవరికైనా వాటర్ ఫెసిలిటీస్ ఏది ఉన్నా కూడా మొత్తం వాటి సాగునీరు కూడా తమ వంతు ప్రయత్నిస్తాం. అయితే ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలు మాత్రం గుణాన్ని మాత్రమే గుర్తిస్తారు, కానీ పార్టీలు మారారు అవి మాత్రం గుర్తించరు. కానీ స్థానికేతర కాదు, ఏదైనా పనిచేసే నాయకత్వం ఉంటుంది వాళ్ళనే గుర్తిస్తారని ప్రజలు గుర్తిస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, గూడూరు.